పాపా ఏం రోడ్లప్ప ఇవి, ఏం రోడ్లప్ప పాప. ఓట్లు అడిగేటప్పుడు మాత్రము రోడ్లు వేస్తాం, బడి కట్టిస్తాం, గుడి కట్టిస్తాం అని కూర్తుంటారు కానీ వీళ్ళు ఏం రోడ్లు వేసినారు చూడు. ఇప్పుడు పోయి సర్పంచ్ మీద అడుగుతా, అమ్మమ్మమ్మ తండ్రి ఏం రోడ్లు, ఏం కథ నిండమా మయ్యా తండ్రి, నిండమని అయితే ఆడే అంటది. యాడిపోయమ్మా అమ్మా సర్పంచ్, అమ్మా సర్పంచ్ ఆ లోడ్ వచ్చింది కదా, దింపేశారా? వెళ్ళి చెట్లకు నీళ్లు పట్టేసి మొత్తం గడ్డంతా క్లీన్ చేసేయమని చెప్పండి. సర్పంచ్ అమ్మా, అవి రోడ్లా? ఇట్లాంటి రోడ్లలో ఎవరన్నా కానీ ప్రయాణం చేస్తారా? చూడు నడుములని ఇరిగిపా, కిడ్నీలు యాడిపోయినా కూడా అర్థం కావట్లేదు నాకు. ఇట్లాంటి రోడ్లలో నన్ను మెరిసేది. మళ్ళీ ఓటు కావాలా, అది కావాలా, ఇది కావాలా, గుడి కట్టిస్తా, బడి కట్టిస్తా, హాస్పిటల్ కట్టిస్తా. సర్పంచ్ అంటే ఎట్లుండాలో తెలుసా నీకు? ఆపవయ్యా, ఇట్లుండాలా? అసలు ఇప్పటి నుంచి 50 ఏళ్ళు నువ్వే సర్పంచ్వే. ఇట్లున్నా కానీ నీకు ఓట్లేస్తాము. ఇది సర్పంచ్ అంటే. అమ్మ ఇట్లుండాలి సర్పంచ్ అంటే. ఇలాంటి సర్పంచ్ కోసమే మేము ఓట్లేసేది. ఇదే కావాలా? ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. ఒక 2 కేసులు తెప్పించి పెట్టరా ఎల్లు. ప్రతి సమస్యకు పరిష్కారం ఈ మందికి మందే. ఇట్లుంటేనే యాక్సిడెంట్ జరగవు. అది మా సర్పంచ్, మా దేవత ముందుగానే ఆలోచించింది. ప్రజల ప్రాణాల కోసమే ఈ రోడ్డు గుంతలు పెట్టించింది.